హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ధరణి చింతపల్లి. ఇదైతే ప్రీవియస్గా ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను కదా, దాని కంటిన్యూషన్ అండి. ఇదైతే సంక్రాంతి వ్లాగ్ అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో మా సంక్రాంతి పండుగ ఎలా జరిగింది అనేది అయితే వ్లాగ్ అనమాట. ఇంకా ఇది భోగి ముందు రోజు వ్లాగ్ అండి. నైట్ ఇంకా ముగ్గులైతే వేస్తున్నాము. నేను, మా పాప, మా అమ్మ ముగ్గురు అయితే వేస్తున్నాం అనమాట. మా పెద్ద పాప అయితే చూస్తుంది, కొంచెం కొంచెం కలర్స్ వేసింది, కానీ ఇంకా తనకి రాదు కాబట్టి వద్దు అంటే ఇంక ఊరుకుంది. ఇంకా తెలిసిందే కదా, ఎప్పుడు ముగ్గులు వేసినా చక్కగా వస్తాయి. ఇలా పండుగలు అలాంటి టైంలో వేసినప్పుడు మాత్రం ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఇదైతే భోగి రోజు తెల్లవారుజామునండి 4:30 అలా అయి ఉంటుంది టైము. ఇంకప్పుడైతే భోగి మంట వేద్దామని ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. చిన్నగానే, పెద్దగా ఏం వేయలేదులేండి. పెళ్ళికి ముందైతే పెద్ద పెద్ద ముగ్గులు చాలా బాగా వేసేదాన్ని. పెళ్ళైన తర్వాత ఇంకా మేము ఉండే దగ్గర కూడా పెద్ద పెద్దగా ముగ్గులు వేయడానికి అయితే ఛాన్స్ లేదు. గుమ్మం ముందు వేసుకుంటే చిన్న ముగ్గులు వేసుకోవడం అంతే. ఇంకా అలా కొంచెం అయితే మర్చిపోయాను. మళ్ళీ ట్రై చేస్తే వేసేస్తాను, కానీ ఇంకా ఇప్పుడైతే అంత లేదులేండి. అందుకని ఏదో అలా అలా వేసేసాను. మా అమ్మగారు అయితే చాలా బాగా వేస్తారు మెలికలు ముగ్గులు అవన్నీ కూడా. ఇంక ఇక్కడైతే అన్నయ్య భోగి మంట అయితే వేసేస్తున్నాడు. భోగి పండుగ అంటేనే భోగి మంటలు, భోగి పళ్ళు, చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోసి చక్కగా ఆశీర్వదిస్తాం కదా. మేము కూడా అలాగే మా పిల్లలిద్దరికీ కూడా భోగి పళ్ళు పోసామండి. ప్రతి సంవత్సరం కూడా పోస్తూనే ఉంటాము. మేము భోగి మంట అయితే ఇలా వేసామండి. మా చుట్టుపక్కల వాళ్ళు అంతగా అయితే భోగి మంటలు ఇవి అంతగా చేయరనమాట. అందుకనే నేను, అమ్మ, అన్నయ్య, పిల్లలు ఇలా అయితే చేసేసుకున్నాము. ఇంకా మీరు ఎలా చేసుకున్నారు భోగి పండుగ అనేది అయితే కామెంట్ చేయండి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సంవత్సరం అందరికీ కూడా ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా బిలేటెడ్గా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు అండి. ఇంకా భోగి మంట వేసేసాం కదా, దాని మీదే నీళ్ళనైతే కాస్తున్నాము. ఆ నీళ్ళతోనే స్నానాలు అవన్నీ కూడా చేస్తామన్నమాట. మా పాపని బయట అక్కడ ముగ్గు వేయనివ్వలేదు అనేసి అయితే లోపల వాకిట్లో అయితే వేస్తుంది. తనకు వచ్చినట్టు కలర్స్ అవి వేసేసింది అనమాట మేము వేసిన ముగ్గుకి. ఇంకా పండగ అయితే తెలిసిందే కదా, ఇంకా ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతి ఇంటి ముందు కూడా చక్కగా మామిడాకులతోని మామిడి తోరణాలు అయితే కట్టుకుంటాం కదా. మేమైతే ఎక్కువగా ఇలా చిన్న చిన్న కొమ్మలతోనే కడతామండి. ఇలా అయితే అందంగా ఉంటుంది అనేసి ఒక్కొక్క ఆకు కూడా కడితే అది కూడా బాగానే ఉంటుంది, కానీ త్వరగా ఎండిపోవడము, చూడ్డానికి కూడా అంత స్పెషల్గా అయితే ఏమనిపించదు. అందుకని మేము ఎక్కువగా ఇలా కొమ్మలతోనే కడతాము. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ రోజులు కూడా మామిడాకులు అలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని మేము గుమ్మాలకి కట్టినా సరే ఇలాగే కొమ్మలతో కట్టుకుంటాము. ఇంకా ఇది బ్రేక్ఫాస్ట్లోకి అయితే కనుక ఇంకా ఉప్మా చేసేసామండి. చాలామంది ఉప్మా నచ్చదు నచ్చదు అంటారు, కానీ మా ఇంట్లో అయితే అందరం బాగా తింటాము. మషిత బాబు, ఏం రాసుకుంటున్నావు? పసుపు చెప్పు. బాగుందా? తీసుకో. ఇదిగో ఇటు. మోక్షిత హాయ్ చెప్పు. టైం ఎంత అయింది? టైం ఎంతమ్మా? 9 అయిందా? మోక్షిత పాపరా. మోక్షి 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 మీలో ఎంతమంది మీ పిల్లలకి భోగిపళ్ళు పోసారో కామెంట్ చేయండి. నేనైతే మా పెద్ద పాప పుట్టినప్పటి నుంచి ప్రతి సంక్రాంతికి అంటే భోగి పండుగ రోజు ఇలా భోగిపళ్ళు అయితే పోస్తాను. పెద్దగా స్పెషల్గా అయితే ఏం కాదండి. నాకు తెలిసినట్టుగా రేగిపళ్ళలో కొంచెం అక్షింతలు, పువ్వులు, అలాగే చిల్లర డబ్బులు, చాక్లెట్స్ ఇలా వేసి ఇంకా అవన్నీ కూడా కలిపి పిల్లల్ని పిలిచి ఇంకా పిల్లల తల మీద అయితే 3 సార్లు పోస్తానన్నమాట. మొన్నటి వరకు లాస్ట్ 2 సంవత్సరాల వరకు కూడా మా పెద్ద పాపకే పోసాను. ఇంకా 2 సంవత్సరాల నుంచి అయితే ఇంకా మా చిన్న పాప కూడా అనమాట. ఇద్దరికి కలిపి ఒకటేసారి పోస్తున్నాం అనమాట. ఇంకా పిల్లలు ఉంటేనే ఈ ప్రోగ్రామ్ అంతా చేయడానికి బాగుంటుంది. చక్కగా గోల గోలగా అల్లరితో చాలా బాగుంటుంది.
ఏంటి వెయ్యి వెయ్యా వెయ్యి పిల్లలు అడుగుతుంది తీసుకోండి పై నుంచి అయినా కొద్దిగా జరుపులే తినలే పిల్లలు పడదు కింద పడే తీసుకోవాలి. మళ్ళీ మళ్ళీ అదే జరగంటారా వచ్చినాయా మోసి మోసి ఇప్పుడు మోక్షితాకి మోసి తాగి నువ్వేమా అరే కొట్టే కింద కింద నువ్వు పంటకు వదిలే నొక్కేస్తారు బట్టలు అలా అది చూడు మోక్షిత చూడు మోక్షితకి ఈసారి సరి కూర్చో మోక్షి సరి కూర్చో నీకు ఇవ్వలేదా భోగి రోజు స్పెషల్గా మీరు ఏం వండుకుంటారండి? మా ఇంట్లో అయితే ఇవి స్పెషల్స్. పుల్లగం అత్తెసర అంటాం కదా, బియ్యంలో పెసరపప్పు సాల్ట్ పసుపు వేసి ఒక విజిల్ పెట్టి ఉడికించేస్తాము. ఇదే పుల్లగం అనమాట. కొంతమంది అత్తెసర అని కూడా పిలుస్తారు. దీంట్లోకి కాంబినేషన్గా అయితే పచ్చిపులుసు చేసుకుంటాం అనమాట. ఇది పచ్చిపులుసు కలుపుకొని తింటాము. ఫస్ట్ అయితే పుల్లగం అన్నంలోకి కొంచెం బెల్లం నెయ్యి వేసుకొని కలుపుకొని తిని ఇంకా తర్వాత అయితే పచ్చిపులుసు వేసుకుంటాం అనమాట. బెల్లాన్ని అయితే ఇలా చిన్న చిన్నగా అయితే ముక్కలుగా దంచుకుంటాము, లేకపోతే కోరేసుకోవచ్చు ఎలా అయినా సరే. ఇప్పుడు ఆ పులగమన్నంలోకి కొంచెం ఈ బెల్లము నెయ్యి కూడా కాచి ఇది కొంచెం కలుపుకుంటూ అయితే తినేస్తాము. ఇంకా ఈవినింగ్ అయితే కోడి పందాలు వేశారనమాట. ఇంకా పందెం గెలిస్తే ఇంకా చికెన్ అయితే తీసుకున్నాము. అంటే కోజా అనమాట, చాలా బాగుంటుంది. పందెం కొట్టిన చికెన్ ఎంతైనా టేస్టీగా ఉంటుంది కదా. ఈవినింగ్లోకి అయితే చికెన్ అనమాట. ఇంకా ఇక్కడైతే ఇదండి భోగి రోజు. ఇలా అయితే డే అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, ఇంకా కంప్లీట్గా రెస్ట్ అనమాట. ఎక్కువగా అయితే వీడియోస్ ఏం షూట్ చేయలేదు. ఆ షూట్ చేసిన కొన్ని అయితే చూపిస్తున్నాను. సంక్రాంతికి అయితే పెద్దగా అయితే ఏం వీడియోస్ చూడాలండి. స్మైల్ మోక్షి స్మైల్ మోక్షి రైట్. చున్నీ అలాగేసే పెడతారు. అది అసలు ఉండట్లేదు ఇంకా. ఇది మా గ్యాంగ్ అనమాట. మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము సంక్రాంతికి. పక్కనే అండి, ఒక 1/2 km ఉంటుంది. ఇంక ఇక్కడికైతే వచ్చాము. మా మావయ్య వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళందరూ కూడా. ఇంక ఇదైతే కనుమ రోజు అనమాట. కనుమకైతే రథం ఇలా వేశాను. నాకు అంతే వచ్చండి రథం, ఇంకా అలాగే నేర్చుకున్నాను చిన్నప్పుడు. ఇంకా అదే వేశాను అనమాట. ఇంకా కోడి పందాలకి అన్నయ్య వాళ్ళు కోడి పుంజులు ఇవన్నీ పట్టుకొని వెళ్తుంటే నేను కూడా కొంచెం అలా కోడి పుంజుని పట్టుకున్నాను. లక్కీగా అయితే పందెం కొట్టింది ఆ కోడి. ఒకళ్ళు బండి ఎక్కిండ్రా లేట్ అయిపోతుందా వాళ్ళు కోడి పుంజులు చూపించారు. మసి మసి అక్కడికి వెళ్ళారా మసి బాబు? ఊరి ఊరిచ్చారే. ఆడు ఉల్లిపాయ చూడు ఒలుచుకున్నాడు అక్కడ. ఏదమ్మా ఉల్లిపాయది? షాప్ దగ్గర ఉల్లిపాయ ఒలిచావా? ఇందా టేక్ ఇట్. ఎవరిచ్చారు? మాయా. ఏమి ఇంకా ఇదైతే కనుమ రోజు లంచ్ అనమాట. ప్రత్యేకించి ఏం చెప్పనక్కర్లేదు కదా, అందరి ఇంట్లోనే నాన్ వెజ్ వండుకుంటారు. అలానే మేము కూడా బగారా రైస్ చేసుకున్నామండి. పిల్లలకి అయితే పెట్టేశాను, అందుకనే కొంచెం లాగా అనిపిస్తుంది బగారా రైస్. అలాగే మటన్ తీసుకొచ్చాడు అన్నయ్య, ఇంకా మటన్ కర్రీ అనమాట. ఇది నేను చేసిన మటన్ కర్రీయే. కొంచెం సాల్ట్ పసుపు డబల్ అయిపోయాయి. ఫస్ట్ ఉడకబెట్టినప్పుడు వేసాను, అది మర్చిపోయి మళ్ళీ నేను కర్రీ చేసేటప్పుడు మళ్ళీ వేసాను అనమాట. పసుపు ఎక్కువైనా ప్రాబ్లం లేదు, కానీ సాల్ట్ ఎక్కువ అయితే ఉప్పుగా కొంచెం బాధేసింది నాకు. ఇంత రేట్ పెట్టి తెచ్చామే, ఇలా ఉప్పు ఎక్కువైపోయింది అని. మంచిగా తినేసి పడుకొని లేచేసరికి అయితే బెల్లం పాకం అరిసెలు స్మెల్ అయితే వచ్చేస్తుంది. అరిసెలు ఎలా చేస్తారో చూపించేస్తాను. మళ్ళీ పిలిచింటే బెల్లం ఒకసారి దిద్దు.
ఎక్కడక్క అసలు ఇగో సార్లమ్మ తీసుకెళ్ళి పిండి పడుతుంది. కేజీల పిండికి 2 కేజీలు బెల్లం సరిపోద్దని అంటారు. అవునా? ఎన్ని కేజీలు ఇది పిండి? 5 కేజీలు. మిగిలిపోయిన కొంచెం చేయొచ్చు పిండి, 4 కేజీలు తెచ్చారు. ఆరబెట్టుకోవచ్చులే. ఏంటమ్ములు నాకు సోహి గారి పేరే తెలుసు. ఉండలు కడుతుందమ్మా. కొద్దిగా పిండి మనం ఎక్స్ట్రా ఆడించుకోవాలి, అంటే జంతికలన్నా వేసుకోవచ్చు. అని సరిపోయిందిగా, సరిపోదా సార్లు అయితే అలా పలచ కారకూడదంట. ఎక్కువ వేయక్కర్లా, తడిపిండి పట్టినట్టు పొడిపిండి పట్టదు. చూడు జరచ్చు, నీకే తెలుసు. నాకు తెలిసే. నిన్ను కూడా మరి నూనె పోసినప్పుడు ఇంకా నూనె పోసినప్పుడు ఇంకా లూజ్ అవుతుంది కదా. అవుదా? కొద్దిగా కొద్దిగా ఏం కావాలే? కావాలా? లేస్ ప్యాకెట్ కావాలా? ఏం కావాలే? లేసా? అది వద్దమ్మా. జంతికలు కూడా వేసేసుకుంటా. ఎయ్యి నువ్వులు అయ్యి నువ్వులే ఆఖరిని వేసుకుంటే బెటర్. ఎందుకంటే కొన్ని నానబెట్టి ఉంచుకోవాలి. అదే మగ్గింది తాగు. ఎవరు లేరా ఇచ్చేవాళ్ళు? ఎవరున్నారు? అది అసలు ఒక చిన్న టిప్ అండి, అరిసెలు చేసినప్పుడు నువ్వుల అరిసెలు చేస్తాం కదా, అలాంటప్పుడు పొడి నువ్వులు కాకుండా ఇలా నువ్వుల్లో కొంచెం పెరుగు వేసి కలిపేసి ఈ నువ్వులనైతే మనం ముద్ద తీస్తాం కదా, పిండి ముద్దలోకి కొంచెం అలా అద్దేసి అరిసెలు చేస్తే అసలు నువ్వులు విడిపోకుండా వస్తాయి. పెద్ద ఉండ పెట్టినా ఎక్కువ చూస్తున్నావు గారిని. ఇలా ఒకసారి ఇలాగనేసి ఇలా తీసి మొత్తం పట్టద్దా? అమ్మో చాలా ఎక్కేతాయి అంట అలా పెడితే. ఇవి ఇలా చుట్టాలే, అప్పుడు దీనికి అంతా పట్టినాయి కదా. ఇప్పుడు ఇలా చూడు, ఇందాక దాని ఇప్పుడు బాగా పట్టినాయి. మొన్న నా ముద్దకి, మరి నేను చేసిన ముద్దకి నువ్వు పెద్దది ఇచ్చావు కదా, ఇక మేము ఇలా చేస్తాం. అంతే అంతే. చూడు నువ్వు దగ్గర తీసుకోదాన్ని. అట్లా విజయలక్ష్మి మన ఆంధ్ర వంట వండిచ్చింది. అలాగే 1/2 కేజీ నువ్వులు మరి. కోడి ఎక్కడుందే? తీసుకెళ్ళిపోయారు బయటికి. దీని మీద ఉందా? ఇప్పుడు రెడీ చేశారనుకో అసలు అతుక్కోవాలగా, నూనెలో కూడా ఇడిపోతాయి. వెరీ గుడ్, బాగానే వస్తుంది సార్లమ్మ కూడా. చూసారు కదా, అలా పెరుగులో అద్దేసిన నువ్వులతోనైతే అరిసెలు చేస్తే అసలు ఆయిల్లోకి కొంచెం కూడా నువ్వులు విడిపోకుండా ఆయిల్ అంతా క్లియర్గా ఉంది. ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి, టిప్ నచ్చితే కనుక. చూసారు కదా, పల్లెటూరులో ఇంతే. ఇంకా చిన్నగా అయితే గంపలో కోడి పెట్టనైతే పెట్టారనమాట, అంటే గుడ్లు పెట్టే పెట్ట ఉంటుంది కదా, అది చూసుకోలేదు ఆ విషయం. అందులో ఆల్రెడీ కోడి పెట్ట కూడా ఉందంట. కింద మాత్రం వంటలు అయితే చేసేస్తున్నారు. ఇంకా చూసి కోడిని అయితే దించేశారు. చూసారా అరిసి ఎంత బాగా వచ్చిందో, అసలు లోపల కూడా చక్కగా ఉడికిపోయి చాలా సాఫ్ట్గా ఉంది. కొంచెం పొడిపిండి వేశారు కదా, కరకర అనే సౌండ్తో అయితే నాకైతే బాగా నచ్చాయి అరిసెలు. మీరు అరిసెలు ఎలా చేసుకుంటారు? ఇక్కడైతే
2 కేజీల పిండికి 2 కేజీల బెల్లం అయితే వేశారు. కరెక్ట్గా కొంచెం ఒక గుప్పుడైతే పొడిపిండి పట్టింది, కానీ కరెక్ట్ క్వాంటిటీ అనమాట. చాలా బాగా వచ్చాయి అరిసెలు అయితే. మావి ముందే అయిపోయాయండి, మేము రాకముందే చేసేసారు మా చిన్నమ్మమ్మ అమ్మ కలిసి. ఇంకా ఇదైతే పక్కింటి వాళ్ళే అనమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, అసలు బాగా కుదిరాయి కూడా, అసలు గట్టి పడిపోలేదు, మెత్తపడలేదు. అరిసెలు ఒత్తేటప్పుడు కూడా గట్టిగా ఒత్తేయకూడదు, అప్పుడు గట్టిగా అయిపోతాయి అరిసెలు. నార్మల్గా కొంచెం గరిటతో అలా నొక్కినట్టు ఒత్తితే సరిపోతుంది. ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే కోడి పందాలకి వెళ్ళొచ్చారు, ఇంకా ఆ విశేషాలు అయితే మాట్లాడుతున్నారనమాట. ఇంక ఇక్కడైతే అమ్మ జున్ను చేసింది. మేము ఉన్న 4-5 రోజులు కూడా ప్రతిరోజు జున్ను వండుతానే ఉందండి. అంటే తెలిసిన అంకులు 2.5 లీటర్ల జున్ను పాలు ఇచ్చారు. ఇంకా ఆ జున్ను పాలతో అయితే ప్రతిరోజు జున్నే అనమాట. నాకు మా అన్నయ్యకి పిల్లలకి కూడా బాగా ఇష్టం. మా సోహిత ఒక్కొక్కసారి తింటుంది, ఒక్కొక్కసారి తినదు, కానీ మేమైతే ఫుల్గా లాగించేసి మంగళగిరి వచ్చేటప్పుడు కూడా 1 లీటర్ పైనే పాలతో మళ్ళీ జున్ను చేసిందమ్మ. ఇంకా అది కూడా ఇక్కడికి తెచ్చుకొని బాగా తిన్నామన్నమాట. నా లైఫ్లో ఎప్పుడూ లేదు ఇంత ఎక్కువగా జున్ను తినడం, ఇదే మొదటిసారి అనమాట. తనివి తీరా చక్కగా తిన్నాము. జున్ను లవర్స్ ఎవరన్నా ఉన్నారా? అసలు ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? జున్ను అంటే ఎంత బాగుంటుందో కదా. దాంట్లో వచ్చే ఆ వాటర్ అయితే ఇంకా చాలా బాగుంటాయి. ఇంకా మా చిన్న పాపకైతే ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు, మీరే చూస్తున్నారు కదా, చాలా చాలా ఇష్టం అనమాట. ఇంక ఇక్కడితోనైతే మా సంక్రాంతి పండుగ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే అన్నయ్య కూడా బయలుదేరిపోతాడు. యా 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 జుత్తు లేదే లేదా, వస్తుందిలే. యా యా నీకు వచ్చాది, ఏయ్ వేరా, ఏయ్ రబ్ 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 రబ్, ఏయ్ పైకేసే. ఏదిరా ఒరే ఇట్లకి ఇవి కూడా ఇచ్చాడు, నువ్వు తీసుకున్నావా? ఆమియా హాయ్ చెప్పు మరి. ఏది నీ టంగ్ ఏది? రెడ్గా ఉంటుంది చూడు, చూపించి టంగ్ ఏది, ఇటు చూపించి. ఇదిగో టంగ్ రెడ్ అయిపోయింది. యమీ నీదేది సహి చూపించి టంగ్ ఏది? అట్రా ఎటైనా ఆపరా వాయిస్ ఉంచుతా. ఓరా ఇటు నుంచి అటంటే బయటకు వచ్చేసిద్రా, లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు కరెంట్ వైర్ తెంపేసి 200 వేస్ట్ చేసేస్తావు కదా. 10 రూపాయలు 2 కొనుక్కురా నాయన. కరెంట్ వైర్ తెంపే వరకు మళ్ళీ 200. ఇంకా పండగ అయిపోయింది కదా, అన్నయ్య అయితే బయలుదేరిపోతున్నాడు. నెక్స్ట్ డే మేము కూడా బయలుదేరిపోతామండి. ఇదండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో సంక్రాంతి పండుగ అయితే ఇలా గడిచింది. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదబ్బా, ప్లీజ్ లైక్ చేయండి అబ్బా, లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.